మేము కరెక్ట్ గా సాయంత్రం 6:30 అయితే స్టార్ట్ అయ్యాం. సో ఎంత ఎండ్ అవుతుందో చూద్దాం. కొంత దూరం వెళ్ళాక మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారని కాల్ చేశారు. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. వాళ్ళతో పాటు కలిసి వెళ్దాం అనేసి. ఇంత మందిలో వాళ్ళని కనిపెట్టడానికి చాలా కష్టం అనుకోండి, కానీ ఎలాగో వాళ్ళని కనిపెట్టి మన నడకనైతే మళ్ళీ స్టార్ట్ చేసాం. స్టార్టింగ్ అండ్ కొత్త కదా, మంచి ఒకసారిగా 5 కిలోమీటర్లు అయితే 7 కల్లా నడిచేసాం. ఫస్ట్ టైం నేను ఎంతమందిని చూడడము, వెన్నెల వెలుగులో ఎంతమంది నడుస్తుంటే చాలా బాగుంది. ఇలా నడుస్తుంటే 27 కిలోమీటర్లు ఇంకా ఉందంటే ఒక బోర్డు కనిపించింది. ఇంతలోనే మా చిన్న కూడా మాతో ఆడేయాడు. ఇంతమంది కోసం వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది వర్క్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళందరి కోసం నా యొక్క సెల్యూట్ అండి. ఇలా దారిలో ఎలా ఉంటది అనేసి వేడి పాలు ట్రై చేసి తాగి మంచి ఎనర్జీ తెచ్చుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాం. అలా నడుస్తూ ఉండగా ఇంకా 25 కిలోమీటర్లు అంటూ బోర్డు కనిపించింది. ఇక్కడ మొదలైనండి అసలైంది. హనుమంతవాక ఎప్పుడు వస్తామా, ఎప్పుడు ఆంజనేయ స్వామి దర్శనం కలుగుతుంది అన్నట్టే చూసాను నేనైతే. అలా చివరికి 9:22కి హనుమంతవాక అయితే చేరుకున్నాం. చాలా మంది హైవే నుంచి వెళ్ళిపోతున్నారు, కానీ మేము బీచ్ రోడ్ వైపు నుంచి వెళ్దామనేసి బీచ్ రోడ్ కి అయితే సాగిపోయాం. ఇంతవరకు బానే ఉందండి. ఈ రోడ్డు ఎంటర్ అయ్యామని కదా ఒక్కసారి జనాలందరూ దగ్గరికి వచ్చినట్టు అనిపించింది. అస్సలు గ్యాప్ లేకుండా ఫుల్ బిజీ అయితే అయిపోయింది ఇక్కడ. మేము ఏం చేసామంటే ఒకరి వెనకాల ఒకరు ఉంటూ ట్రైన్ లాగా అయితే ముందుకు వెళ్ళిపోతున్నాం. కానీ అప్పటికే 4 మాత్రం నడిచి అంత మెల్లిమెల్లిగా అయితే డ్రాప్ అవడం స్టార్ట్ అయింది. ఫైనల్ గా 12 కిలోమీటర్లు నడిచి బీచ్ రోడ్ అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ వల్ల మమ్మల్ని స్టాప్ చేసి వెహికల్స్ అయితే దారిచ్చారు. ట్రాఫిక్ క్లియర్ అయ్యాక మేము బీచ్ రోడ్ లోకి అయితే ఎంటర్ అయ్యాం. మేము వచ్చేసరికి కరెక్ట్ గా 10:07 అయింది. పూర్తి వీడియో కింద యాడ్ చేసి ఉంది, లేదా మన ఛానల్ లోనే ఉంటుంది, చూసేయండి.